చూడు ఈసారి చెప్పాను కదా, కంపల్సరీ సంక్రాంతి కారు కావాలి, కారు పెట్టాలి మీ నాన్నగారు, తెలుసు కదా మోహన్ గారు. నువ్వు కాదు ఈసారి కారు పెట్టకపోతే అప్పుడు ఉంటుంది నీకు. కాదండి మీకు తెలిసిందే కదండి, మొన్న తుఫానుకి అంతా నేను విన్నా, నేను చెప్పింది నువ్వు చెయ్యి. సరే చెప్తానండి మా నాన్నగారు. ఎక్కువ సరే ఎక్కువ వెళ్తున్నాం కదా, మాట్లాడదాం. వీడు వస్తున్నాడంటే ఊరు విడిచిపోవాలి మామా. అల్లుడా అల్లుడా అతి తెలివైన అల్లుడా, వచ్చే ఏడాది వరకు రాకుంటే చాలురా సామి. అల్లుడా అల్లుడా పెద్దోడా ఇలా రారా. ఒరే పెద్దోడా, పండక్కి చెల్లి బావ వస్తున్నారా, ఆల్రెడీ బయలుదేరిపోయారు. ఆడు పట్నంలో డెంటిస్టే గాని ఆడు ఒక మూడిస్టు ఒక సాడిస్టు. ఆడి కోరికలకి ఈ ఊరు ఆస్తంతా సరిపోదురా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. నానా మన రాజారామయ్య అన్నాడు కదా. అవునరా, ఆయన డబ్బులు వస్తా అడగొచ్చు కదా. అవునరా, బాగా గుర్తు చేశారా, అడిగి చూస్తాను రా. ఇప్పుడే ఫోన్ చేసి అడుగుతాను రా. ప్రతి సంక్రాంతి పండుగ చాలా బాగా జరుపుకున్నాం, కానీ ఈ తుఫాన్ రావడం వల్ల పంటంతా నాశనం అయిపోయింది. ఇప్పుడు ఈ పండుగకి మనవడు మనవరాలు వస్తున్నారు. ఈ పండుగ ఎలా జరుపుకోవాలో తెలియదు, చేతిలో చూసి పైసలు. ఆ భగవంతుని మీద భారం పెట్ట, భగవంతుడు ఎలా జరిపిస్తాడు పండుగ అని తెలిసి. హలో చెప్పావా? రే బావా, చిన్న సాయం చేయాలరా నువ్వు. పండక్కి పాప అల్లుడు వస్తున్నారా, చేతిలో చూస్తే చిల్లిగవ్వలేదు, పంటంతా పోయింది, నీకు తెలుసు కదా. నువ్వు కొంచెం డబ్బులు సర్దుబాటు చేస్తే నీకు నేను తర్వాత ఇస్తాను రా. ఇటు అప్ప నా దగ్గర ఎక్కడ ఉంటాయి బావా, నాకు ఇంటికి అల్లుడు వచ్చి కూర్చున్నాడు. పండగ అయిపోయాక చూద్దాంలే. సరేలేరా, నా బాధలేవో నేను పడతాను. అన్నయ్య ఏమన్నాడండి? తెలిసిందే కదా, పండక్కి వాళ్ళ ఇంటికి కూడా అల్లుడు వచ్చాడంట. మన బాధలేదో మనం పడదాం. ఏమైందండి? ఏమైంది? గుండెలో నొప్పి పడుతుంది. రండి కూర్చోండి. ఏమైందండి? ఒరే పెద్దడా,